నిన్న నందగిరి హిల్స్ అంటే ఎక్కడో లేదు. జూబ్లీ చెక్ పోస్ట్ ఇక్కడ పక్కనే సిటీ నడిబొడ్డు నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే ఏరియా. ఆ రోడ్ నెంబర్ మన 45ని ఎలాగైతే మనం మొత్తం వన్ వే చేశారో, ఫిలిం నగర్ దగ్గర యూ టర్న్ చేశారో, ఎప్పుడు చూడండి మినిమమ్ కనీసం దాటాలి అంటే ఫిలిం నగర్ నుంచి చెక్ పోస్ట్‌కి రావాలి అంటే మినిమమ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంత రద్దీ ప్రాంతం. అంటే నిత్యం ఎవరో ఒకరు వెళ్తున్నారు అంటే కొంచెం అలర్ట్‌గా ఉండేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో వాచ్‌మెన్‌కి మత్తుమందిచ్చి ఒక నేపాలీ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా దోచుకెళ్లారు. బంగారం, వజ్రాలు, డబ్బులు. ఇనప్పెట్లో ఏం పెట్టుకుంటాం? ఎక్కడ పడితే అక్కడ పడేసుకోలేం కదా! ఏవైనా కొన్ని విలువైన సామాన్లు. అయితే బ్యాంక్ లాకర్‌లో పెట్టుకుంటాం, లేదా ఇంట్లో ఇనప్పెట్లో పెట్టుకుంటాం. అలాంటివన్నీ కూడా వీళ్ళు తీసుకొని ఎళ్ళిపోయారు. సరే, దోపిడీ జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చాం. వాళ్ళ వెతికే పనిలో ఉంటారు. ఇవాళ కాకపోతే రేపైనా దొంగ దొరుకుతాడు. అది పెద్ద విషయం కాదు. ఇంత సాంకేతికత డెవలప్ అయినా కూడా. అండ్ కూతవేటు దూరంలోనే మన టవర్స్ కూడా ఉన్నాయి. సైబర్ పోలీసులు రీసెంట్‌గా కట్టినటువంటి టవర్స్. దొరుకుతాడు దొంగ, పెద్ద విషయం కాదు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సెంటర్‌లో జరుగుతున్నాయి కదా! మరి శివారు ప్రాంతం పరిస్థితి ఏంటి? ఏవైనా కొన్ని కొన్ని కాలనీస్ ఉంటాయి. చాలా లోపలికి ఉంటారు జనాలు. అండ్ కొన్ని రిచెస్ట్ కాలనీస్ ఉంటాయి. మనుషులు ఉండరు. జస్ట్ వాచ్‌మెన్ మెయింటైన్ చేస్తా ఉంటాడు. వాళ్ళు వేరే వేరే హౌసెస్‌లో ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇంట్లో మనం పని వాళ్ళనో లేకపోతే వాచ్‌మెన్‌నో పెడితే హమ్మయ్య! ఒకరిని పెట్టుకున్నాం కదా! మనం సేఫే అనుకుంటారు. వాళ్ళకి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. అప్పుడప్పుడు బాత్రూమ్‌కెళ్ళాలి, లంచ్‌కెళ్ళాలి, లేకపోతే కాసేపైనా పడుకోవాలి, కాసేపైనా ఇంకేమైనా ఫోన్‌లు మాట్లాడుకోవడం ఏదో ఒకటి. ఎంత కాదనుకుంటే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. లేదా 2 షిఫ్ట్‌లలో ఇద్దరిని పెట్టుకోవాలంటే కొంచెం భారం అనిపించి ఒకరినే పెట్టుకొని పడుకో, కానీ అప్పుడప్పుడు చూస్తా ఉండు అంటారు. అతనికి కూడా పడుకునే నైతిక హక్కుంది కాబట్టి, మంచి నిద్రలో జారుకున్నప్పుడు కూడా సమ్‌టైమ్స్ ఇలాంటివి జరుగుతాయి. అతనికి మత్తిచ్చినప్పుడు కూడా సమ్‌టైమ్స్ ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఇకపోతే వీళ్ళంతా నేపాలీ గ్యాంగ్ అని చెప్పేసరికి చాలా బాధేస్తుంది. ఎందుకు చెప్పనా? మన దగ్గర బంగ్లాదేశీలున్నా, చైనా వాళ్ళున్నా, పాకిస్తానీలున్నా మనం భయపడతామేమో కానీ, నేపాల్ వాళ్ళని చూసి ఎప్పుడు భయపడము. చిన్నప్పటి నుంచి మనకి బూర్ఖాలు అంటే నేపాల్ వాళ్ళే. అండ్ బాగా అలవాటు కూడా. ఎక్కువ సెక్యూరిటీ గార్డ్స్ మనకు నేపాల్ వాళ్ళే ఉంటారు. మనకు బాగా అలవాటు కూడా. రిసెప్షనిస్టులు కానీ, లేకపోతే మన హోటల్ మేనేజ్మెంట్ పిల్లలలో ఎక్కడైనా మనం ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు సర్వ్ చేసే వాళ్ళైనా సరే నేపాల్ వాళ్ళు చాలామంది ఉంటారు. సో, ధైర్యంగానే పెట్టుకుంటాం. అండ్ మనలో కలిసిపోయారు గూడా. ఇంకా చెప్పాలంటే చాలా కాలేజెస్‌లో నేపాల్ నుంచి వచ్చే పిల్లలు ఇప్పటికీ మనతో పాటు చదువుతానే ఉంటారు. సో, ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్ ఉంటది. ఇంకా ఇప్పుడు సీతమ్మ గారికి అది పుట్టిల్లయితే ఇది అత్తిల్లు. అట్లాంటి మనకు మంచి అనుబంధం ఉన్నటువంటి కంట్రీ నేపాల్. మంచి ఫ్రెండ్లీ కంట్రీ కూడా నేపాలే. పాపం అక్కడ వాళ్ళకి లైక్ రిసోర్సెస్ సరిగ్గా లేక ఏదో చిన్న సంపాదన కోసం మన దగ్గరకొస్తారు. రాత్రులంతా మన ఇండియాని సగం కాపాడే వాళ్ళు వాళ్ళే ఇంకా చెప్పాలి అంటే. మనం హాయిగా పడుకుంటాం కానీ మోస్ట్‌లీ రాత్రులు ప్రతి కాలనీలోనూ దొంగలు పడకుండానో, లేకపోతే ఇంకేమైనానో, ఎలాంటివి అఘాయిత్యాలు జరగకుండానో చాలా వరకు, చాలా పర్సెంట్ వరకు వాళ్ళు కాపాడేది వీళ్ళే. సడెన్‌గా ఎందుకు వీళ్ళకి ఇలాంటి మైండ్ సెట్ వచ్చిందో కూడా అర్థం కావట్ల. వరుసపెట్టి ఘటనలు. మొన్నటికి మొన్న కూడా మాట్లాడుకున్నాం ఒక నేపాలీ కపుల్ గురించి. వాళ్ళు చేసిన దారుణాలన్నీ. అండ్ అంతకుముందు సికింద్రాబాద్‌లో కూడా గొంతులు కోసి ఎళ్ళిన వాళ్ళున్నారు. అంతకుముందు ఇక్కడ మన స్వాన్ లేక్ అపార్ట్మెంట్ దగ్గర కూడా. ఆఫ్‌కోర్స్ వాళ్ళు నార్త్ వాళ్ళే అనుకుందాం. అయినప్పటికీ కూడా అంటే ఇంట్లో పనికి పెట్టుకుంటున్నాం. లేదా మన అపార్ట్మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పెట్టుకుంటున్నాం. మోస్ట్‌లీ మన కమర్షియల్ కాంప్లెక్స్ అన్నిటికి కూడా సెక్యూరిటీ గార్డ్స్‌గా నేపాల్ వాళ్ళనే ఎక్కువ పెట్టుకుంటున్నాం. అంతవరకు బానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఘటనలు. మరి అంతా ఊడ్చుకొని ఒకేసారి వెళ్ళిపోదామని వీళ్ళు ఏమన్నా పెద్ద టీమే ముఠా సభ్యులు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? లేకపోతే ఇంకేమైనానా తెలియట్లా. బోలెడన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ అంటే పక్కనే. మేబీ అది కూడా ఒక స్ట్రాటజీ అనుకుంటా. ఎందుకు చెప్పనా? శివారు ప్రాంతంలో ఉంటే పెద్ద పెద్ద హౌసెస్ ఉంటే ఎప్పుడో కన్నేసి ఉంచుతారు. ఇంత రద్దీ ఏరియాలో ఎవడు పట్టించుకుంటాడులే అని చెప్పేసి అదొక స్ట్రాటజీ ప్లే చేయాలి. అంత స్ట్రాటజీ ప్లే చేయాలన్నా కొంచెం బ్రెయిన్ వాడాలి. బట్ ఈవెన్ దో ఎందుకిలా తయారవుతున్నారో తెలియట్లా. బట్ పోలీసులైతే పట్టుకుంటారు. దొంగతనం చేసినోడు ఎక్కడికి తప్పించుకోలేడు. ఇన్ కేస్ బాగా గమనిస్తా ఉంటే, ఈ వరుస ఘటనలు చూస్తా ఉంటే అర్థమైన విషయం ఇంకొకటుంది. ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒకవేళ ఏమో చెప్పలేము. ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు ఎలా ఉంటాయి? మనుషుల్ని చంపేసి వాళ్ళ దేశానికెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవరిని అప్పజెప్పరు. ఇక్కడేంటంటే ఎట్లా మన కంట్రీ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు కదా అని చెప్పేసి ఏదైనా టీములుగా ఫార్మ్ అయ్యి
అదే పనిగా ఇండియాలో చేరి, మొత్తం అందిన కాడికి దోచుకొని, ఏదో చోటుకెళ్ళి అక్కడి నుంచి నేపాల్ ఎళ్ళిపోతే, తర్వాత మన వాళ్ళు పోలీసులెళ్ళి అక్కడికెళ్ళి పలానా వాళ్ళండి అంటే, అబ్బే! ఛీ! ఇట్లాంటి వాళ్ళు నేపాల్‌లో ఎవరు లేరండి అని జెప్తారా? ఇంకేమైనా ఉంటదా? మరి ఇట్లాంటి పిచ్చి పిచ్చి థాట్స్ ఎందుకొస్తున్నాయి? ఒక్కసారి అధికారులు ఎవరైనా సరే, పోలీస్ యంత్రాంగం ఎవరైనా సరే, ఈ కోణంలో దృష్టి పెడితే, ఏమో నిజంగానే ఎంతమంది దొరికే అవకాశం ఉందో చెప్పలేం. అండ్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. మీ అపార్ట్మెంట్‌లో వేరే నేపాల్ వాళ్ళని పెట్టుకుంటే నేపాల్ అనే అనట్లేదు. ఎవరిని పెట్టుకున్నా సరే ఆధార్ కార్డ్‌లు, పాన్ కార్డ్‌లు అన్నీ సరిజూసుకోండి. వేరే దేశస్తులైతే ఖచ్చితంగా చూసుకోండి. అండ్ లీవ్ పెట్టి 10 రోజులు మేము రాలేమమ్మా, మా ఊర్లో పెద్ద పండగుంది. మాకు అదేదో ఉంది. ఒక 15 రోజుల తర్వాత వస్తాను అని కట్టకట్టుకొని ఎళ్ళేటప్పుడు అదే పనిగా ఫోకస్ చేసి ఉంచండి. అంటే ఉన్నాడులే మన దగ్గర ఇన్నేళ్ళు పని చేశాడు కదా అని అనుకుంటున్నాం గానీ, ఎన్నేళ్ళు పని చేసినా ఎవరికి ఎప్పుడు ఏ బుద్ధి పుట్టుద్దో అర్థమై చావట్ల. పైగా ఈ మధ్య కాలంలో బంగారం రేటు విపరీతంగా పెరిగిన తర్వాత అందరి దృష్టి దాని మీదే పడుతుంది. దీన్ని ఎక్కడి నుంచి దోచుకోవాలా అని. సో, బెటర్ బీ కేర్‌ఫుల్. మన జాగ్రత్తలో మనం ఉన్నంత కాలం మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ మన నమ్మకం ఉన్నాడుగా మనోడే చూసుకుంటాడు అనుకుంటే, మనోడే పగోడవుతాడు గుర్తుపెట్టుకోండి. థాంక్ యూ సో మచ్.